అన్నమయ్య జిల్లా శేషాచలం ఫారెస్ట్లో ఎర్రచందనం స్మగ్లర్లు రెచ్చిపోయారు. కూంబింగ్ చేస్తా ఉన్న టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై కారుతో దూసుకెళ్లారు. స్మగ్లర్లను పట్టుకునేందుకు యత్నించిన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అతి వేగంతో ఢీకొట్టి పరారయ్యారు. ఈ ప్రమాదంలో గణేష్ అనే కానిస్టేబుల్ అక్కడికక్కడే చనిపోయారు. కేవీపల్లి మండలం గుండ్రేవారిపల్లి క్రాస్ దగ్గర ఈ ఘటన జరిగింది. ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు స్మగ్లర్లను వెంటాడి పట్టుకున్నారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో 3 కోసం గాలిస్తున్నారు. 7 ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ గణేష్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ గణేష్ మృతితో ఆసుపత్రి దగ్గర ఆయన కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. అసలు స్మగ్లర్లు బరి తెగించారని చెప్పచ్చా, లేదంటే పోలీసుల వైఫల్యం ఎక్కడైనా ఉందని చెప్పేసి మనం ఇది ఏం జరిగింది అంటే, దీంట్లో నిన్న మనకి ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇలాగా ఒక వెహికల్లో కొన్ని లాగ్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేస్తారు అని చెప్పి కొన్ని లాగ్స్ తీసుకొని వస్తున్నట్టు మనకి సమాచారం మీద ఇంటర్సెప్ట్ చేయడం కోసం ప్రయత్నించాం. దాంట్లో ఏమైంది అంటే, ఈ వస్తున్న వెహికల్ ఇమీడియట్గా ఎప్పుడైతే మన పోలీస్ వాహనం అనేది దాన్ని ఇంటర్సెప్ట్ చేస్తుంది అని అనిపించింది వెంటనే ఇమీడియట్గా ఆ వైట్ స్విఫ్ట్ డిజైర్ అనే వెహికల్ ఇమీడియట్గా రైట్ టర్న్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు అక్కడ మన ఒక కానిస్టేబుల్ అక్కడ ఉండడం, ఇమీడియట్లీ ఆ పర్సన్ని ఆయన కూడా చూసుకోకుండా గుద్దడం వల్ల అక్కడికక్కడ తను మనకి కోల్పోవడం జరిగింది. సో ఫర్దర్గా ఏదైతే టీం అక్కడ ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి రిమైనింగ్ పర్సన్స్ అందరినీ కూడా ఛేదించారు. ఢీ కొట్టి ఈ రకమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది భావిస్తారు. అంటే ఇది నైట్ అర్ధరాత్రి 3:15 AM ఇలా జరిగింది. ఇట్ వాజ్ ఏ కంప్లీట్లీ డార్క్ రోడ్. అక్కడ ఎటువంటి లైట్స్ కానీ ఏమీ లేవు ఆ టైంలో. సో మన పర్సన్స్ కూడా కొంచెం జంగల్ ప్యాచ్లో ఉంటారు కాబట్టి అది ఆయన్ని చూసుకోలేకుండా ఇమీడియట్గా వీళ్ళు ఏం చేస్తారంటే, ఇమీడియట్గా ఆపోజిట్లో ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు ఇమీడియట్గా రైట్ టర్న్ చేయడం కానీ యూ టర్న్ చేయడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉంటారో. సో ఇక్కడ మన పర్సన్ అక్కడ అదే టైంలో ఎక్కడైతే రైట్ టర్న్ చేశాడో అక్కడే తను ఉండడం అనేది మనకు అన్ఫార్చునేట్. సో ఆ టైంలో ఆ ఫాస్ట్నెస్లో తను గుద్ది చనిపోవడం జరిగింది. ఇట్స్ మోర్ ఆఫ్ ఎన్ లైక్ అన్ఇంటెన్షనల్, బట్ డెఫినెట్లీ దీంట్లో అయితే ర్యాష్ అయితే నెగ్లిజెంట్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఒక కార్యాచరణ రూపొందించే పనులు అయితే అన్నమయ్య జిల్లా పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉన్నారు. కెమెరా పర్సన్ జగదీష్తో రాజు టీవీ 9 కేవీపల్లి నుంచి.